విభూతి ధారణ వెనుక అసలైన పరమార్థం ఏమిటి? భస్మ రహస్యం. నమస్కారం. మనలో చాలా మంది ప్రతిరోజు నుదుట విభూతి ధరిస్తుంటాం. కానీ ఒకసారి ఆలోచించారా? ఈ విభూతి అసలు ఏమిటి? ఎందుకు దీనిని శివునితో అనుసంధానం చేస్తారు? సనాతన ధర్మంలో విభూతి కేవలం బూడిద కాదు, అది మన జీవితం మొత్తాన్ని మార్చగల ఆధ్యాత్మిక సంకేతం. ఈరోజు మనం తెలుసుకుందాం భస్మధారణ వెనుక ఉన్న అసలైన పరమార్థం ఏమిటి, విభూతి మంత్రం అంతరార్థం. భూతిర్భూతికరి పవిత్ర జనని పాపాగా విధ్వంసిని. ఈ ఒక్క శ్లోకంలో గొప్ప తత్వం దాగి ఉంది. విభూతి మనకు ఐశ్వర్యం ప్రసాదిస్తుంది, తల్లిలా మనల్ని పవిత్రం చేస్తుంది, మన పాపాలను నశింపచేస్తుంది. ఇది కేవలం శరీరంపై పెట్టుకునే బూడిద కాదు, ఇది మనలోని అహంకారం, మోహం, భయం వంటి దోషాలను దహించే శక్తి. మనలోని చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించటమే విభూతి లక్ష్యం. ఇప్పుడు శాస్త్ర ఆధారాలు చూద్దాం. వేదాలు, ఉపనిషత్తులు కూడా విభూతి మహిమను చెప్తున్నాయి. జాబాల ఉపనిషత్ ఇలా చెప్తుంది: అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ. అంటే ఈ పంచభూతాలన్నీ భస్మ స్వరూపమే. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, విభూతి అనేది హోమగుండంలో సమిధలు, నెయ్యి, అగ్నికి ఆహుతైన తర్వాత మిగిలే పవిత్ర అవశేషం. అగ్ని అన్నింటినీ దహిస్తుంది, కానీ చివరికి మిగిలేది ఏమిటి? భస్మం. అందుకే ఇది సూచిస్తుంది శరీరం నశిస్తుంది, సంపద నశిస్తుంది, కానీ ఆత్మ మాత్రం శాశ్వతం. అందుకే విభూతి మనకు నశ్వరత్వాన్ని గుర్తు చేసే గొప్ప గురువు. చివరిగా, విభూతిని ధరించటం అంటే శివుని ఆశీస్సులను మనము పొందటం, మన అహంకారాన్ని దహించటం, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడవటం. కాబట్టి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత భక్తితో, మంత్రంతో విభూతిని ధరించండి. మీ జీవితంలో వచ్చే మార్పును గుర్తించండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం అవునా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.